వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరియర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు నాని. ఆయన నటుడు కాకముందు సహాయ దర్శకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు దర్శకత్వంలో వచ్చిన 'రాధా గోపాలం' చిత్రానికి క్లాప్ అసిస్టెంట్‌గా కెరియర్‌ను మొదలుపెట్టిన నాని, ఆ అవకాశం రావడం కోసం ఏకంగా ఏడాదిన్నర పాటు బాపు ఆఫీస్ ముందు రోజూ వేచి చూసేవారట. దర్శకులకు మనం ఏదో రకంగా కనిపిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారని అనుకునేవాడిని. అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించా. దీంతో రోజు ఉదయం 9 గంటలకల్లా బాబుగారి ఆఫీస్‌కు వెళ్ళేవాడిని. బయట ఉండే కుర్చీలో కూర్చొని వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి రాత్రి 7 గంటల వరకు వేచి చూసేవాడిని. ఆ సమయంలో నాకు కొంచెం పొట్ట ఉండేది. అలా వేచి చూడడం వల్ల అది మొత్తం పోయింది. ఎలాగంటే లంచ్ టైంలో అందరూ ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. ఆ సమయంలో నేను బయటికి వెళ్తే ఎవరికీ కనబడను. అందుకని ఏడాదిన్నర పాటు మధ్యాహ్నం భోజనం చేయకుండా బాపు గారు, ఆయన టీం వచ్చినప్పుడు కనబడాలని అలాగే ఉండేవాడిని. ఫైనల్‌గా వీడు వదిలేలా లేడు అని భావించి 'రాధా గోపాలం' చిత్రానికి క్లాప్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు. అది నాకు దక్కిన అదృష్టం. ఎందుకంటే బాపుగారి స్కూల్ నుంచి నా కెరియర్ మొదలుపెట్టాననే ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోను అని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాని సినిమాల విషయానికొస్తే శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం హిట్ 'ది థర్డ్ కేస్'. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ సిరీస్లో భాగంగా వస్తున్న మూడో చిత్రం ఇది. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ప్యారడైజ్'లో నాని నటించనున్నారు.